హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 10 డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్లోని ఎక్సర్సైజ్ 10.3 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో దాంట్లో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సిరి హ్యాస్ ఎనఫ్ మనీ టు బై 5 kgs ఆఫ్ పొటాటోస్ ఎట్ ద ప్రైస్ ఆఫ్ 8 rupees per kg అన్నాడు. సిరి దగ్గర ఉన్నటువంటి అమౌంట్తో తను ఎన్ని కేజెస్ ఆఫ్ పొటాటోస్ కొనగలుగుతుంది అన్నాడు. 5 kgs ఆఫ్ పొటాటోస్. సో ప్రైస్ వచ్చేసి ఎంత, 8 rupees per kg అన్నాడు. ఓకేనా. సో నెక్స్ట్ ఏమన్నాడు, హౌ మచ్ కెన్ షీ బై ఫర్ ద సేమ్ అమౌంట్ ఇఫ్ ద ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ టు 10 rupees per kg అన్నాడు. అంటే ఇప్పుడు తన దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో అదే అమౌంట్తో ఒకవేళ పొటాటోస్ అనేవి 10 rupees per kg అయితే ఎన్ని కేజీస్ అనేది తను కొనగలుగుతుంది అనేది అడిగాడు క్వశ్చన్. ఓకేనా. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కొనగలిగేటువంటి అమౌంట్ అలానే ఇక్కడ పొటాటోస్ యొక్క ప్రైస్ అనేది ఒకదానికి ఒకటి ఎలా ఉంటుంది అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఒక 20 rupees ఉందనుకోండి, అమౌంట్ 20 rupees ఉండి పొటాటోస్ అనేవి 4 rupees అనుకోండి per kg అనుకుంటే అప్పుడు మనం ఎన్ని కేజీస్ కొనగలుగుతాం, పొటాటోస్ 5 kgs కొనగలుగుతాం. ఒకవేళ మన దగ్గర సేమ్ అమౌంట్ అంతే 20 rupees ఉండి 4 rupees కాకుండా ఒక 1 rupee ఇంక్రీజ్ అయింది అనుకోండి, అంటే 5 rupees per kg అనుకోండి, అప్పుడు ఎంత కొనగలుగుతాం పొటాటోస్, 4 kgs అనేది కొనగలుగుతాం. అంటే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఇప్పుడు పొటాటోస్ యొక్క కాస్ట్ పెరిగితే అమౌంట్ అనేది తగ్గుతుంది, అంటే ఒకదానికి ఒకటి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటున్నాయి అన్నమాట. ఓకేనా. సో అదే ఇక్కడ రాద్దాం చూడండి. నంబర్ ఆఫ్ kgs of potatoes to their price ఎలా ఉంటున్నాయి ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. సో ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే ఎలా రాస్తాం మనం, x ఈజ్ ప్రపోర్షనల్ టు 1/y అని తీసుకుంటాం, అంతే కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఇది ప్రపోర్షన్ని తీసేస్తే ఒక కాన్స్టెంట్ టర్మ్ తీసుకుంటాం కదా, k అనుకుందాం, x ఈక్వల్ టు ky. ఓకే. సో x ఈక్వల్ టు ky అయినప్పుడు yని ఇక్కడ సైడ్ తీసుకొచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, x/y ఈజ్ ఈక్వల్ టు k. ఓకేనా. సో ఇక్కడ మనం x1 y1 x2 y2 అలా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, x1/y1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, x ఈజ్ ప్రపోర్షనల్ టు 1/y కదా. సో అప్పుడు ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు k/y అవుతుంది. అప్పుడు k/y అంటే xy ఈజ్ ఈక్వల్ టు k అవుతుంది, xy ఈజ్ ఈక్వల్ టు k. అప్పుడు ఏమవుతుంది, x1 y1 ఈజ్ ఈక్వల్ టు x2 y2. ఓకేనా. సో ఇది ఫార్ములా, x1 y1 ఈజ్ ఈక్వల్ టు x2 y2. సో మరి ఇక్కడ x1 ఏం తీసుకుందాం, x1 ఈజ్ ఈక్వల్ టు 5 kgs, x1 ఈజ్ ఈక్వల్ టు 5. సో y1 ఈజ్ ఈక్వల్ టు 8 rupees. అంటే ఇక్కడ నేను ఎక్స్లలో తీసుకునేది ఏంటంటే కేజెస్ని తీసుకున్నా, అదే పొటాటోస్ని తీసుకున్నా, y వచ్చేసి దాని యొక్క కాస్ట్ తీసుకున్నాను అనమాట, అంటే 5 kgs x1. నెక్స్ట్ x2 ఎంత, x2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలానే y2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 10 rupees. ఓకేనా. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. 5 ఇంటూ y1 అంటే 8 ఈజ్ ఈక్వల్ టు x2 ఇంటూ y2 అంటే 10 rupees. ఓకే. సో నెక్స్ట్ మనం x2 కనుక్కోవాలి కదా, 5 into 8 అలానే ఉంచి ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇక్కడ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, బై అవుతుంది, బై 10 ఈజ్ ఈక్వల్ టు x2. 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, 5 1s 5, 5 2s 10. నెక్స్ట్ 2 టేబుల్లో పోతుంది, 2 1s 2 4s. అంటే x2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 4 వచ్చింది. ఓకేనా. అంటే ఎన్ని కేజెస్ కొనగలుగుతాం మనం, 4 kgs కొనగలుగుతాం అనమాట. సో x2 ఈజ్ ఈక్వల్ టు 4. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ క్యాంప్ హ్యాస్ ఫుడ్ స్టాక్ ఫర్ 500 people ఫర్ 70 days. ఇఫ్ 200 more people జాయిన్ ద క్యాంప్, హౌ లాంగ్ విల్ ద స్టాక్ లాస్ట్ అన్నాడు. ఒక క్యాంప్లో ఒక 500 members ఉన్నారు. 500 members సరిపడా ఫుడ్ అనేది ఎన్ని డేస్ సరిపోతుంది అన్నాడు, 70 days అనేది సరిపోతుంది అన్నాడు. అంటే 500 peopleకి 70 daysకి సరిపడా ఫుడ్ అనేది వాళ్ళ దగ్గర ఉండింది. ఒకవేళ అదే క్యాంప్లో ఒక 200 people అనేది ఎక్స్ట్రా జాయిన్ అయ్యారనుకోండి, అంటే ఆ 500 ప్లస్ ఈ 200 అంటే మొత్తం 700 members ఉన్నారనుకోండి. సో దానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫుడ్ స్టాక్ అనేది సరిపోవడానికి ఎన్ని డేస్ పడుతుంది, అది ఎన్ని రోజులు సరిపోతుంది అని అన్నాడు. ఓకేనా.
ఓకే, సో ఒకసారి చూడండి. ఇక్కడ మళ్ళీ సేమ్ ఇవి రెండు కూడా ఒకదానికొకటి ఇన్వర్స్ ప్రపోర్షనే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ యొక్క సంఖ్య అలానే ఫుడ్ అవి రెండు కూడా ఒకదానికొకటి ఇన్వర్స్లో ఉంటుంది. ఒకవేళ మెంబర్స్ పెరిగారనుకోండి ఫుడ్ యొక్క క్వాంటిటీ అనేది తగ్గుతుంది, అంతే కదా. ఒకవేళ మెంబర్స్ తగ్గితే ఫుడ్ క్వాంటిటీ అనేది పెరుగుతుంది. ఒకవేళ ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, 10 మెంబర్స్ అంటే ఒక 70 డేస్కి సరిపోయింది అనుకోండి ఫర్ సపోజ్. 70 డేస్కి సరిపోతే ఒక 8 మెంబర్స్ ఉంటే ఇంకా ఎక్కువ మందికి ఎక్కువ డేస్ సరిపోతుంది కదా. అట్లా అంటే ఒకదానికొకటి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. అంటే అప్పుడు ఎలా రాయాలి ఒకసారి చూడండి. నంబర్ ఆఫ్ పర్సన్స్ అండ్ their food stock or in inverse proportion. ఓకేనా. సో ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే x ఈజ్ ప్రపోర్షనల్ టు 1/y కదా. సో ఇక్కడ నేను డైరెక్ట్ ఫార్ములా రాస్తున్నా. x1y1 ఈజ్ ఈక్వల్ టు x2y2. ఓకేనా. సో ఇక్కడ మరి x1 అనేది ఏం తీసుకుందాం, ఎక్స్లలో వచ్చేసి పీపుల్ని తీసుకుందాం. ఓకేనా. అంటే ఇక్కడ ఫస్ట్ x1 ఎంత 500, నెక్స్ట్ x2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 200 మోర్ పీపుల్ జాయిన్ అయ్యారు అన్నాడు. అంటే 200 మోర్ అన్నాడు కాబట్టి 500కి 200 యాడ్ చేయాలి. ఓకే, సో దట్ ఈక్వల్ టు 700 పీపుల్, అది x2. సో వైలలో వచ్చేసి డేస్ని తీసుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది y1 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు 70 డేస్, y2 ఈజ్ ఈక్వల్ టు మనం కనుక్కోవాలి. ఓకేనా. సో ఈ వాల్యూస్ అన్నీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. సో x1 అంటే 500 ఇంటూ y1 అంటే 70 ఈజ్ ఈక్వల్ టు x2 వచ్చేసి 700 ఇంటూ y2 ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ ఒకసారి చూడండి, y2 కదా మనం కనుక్కోవాలి. y2 ఇక్కడ ఇలానే రాసి 500 ఇంటూ 770 హ్యాస్టీస్ రాసేసి ఇది ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, ఇది మల్టిప్లై అవుతుంది, ఇటు వస్తే ఏమవుతుంది డివైడ్ అవుతుంది 700. ఓకేనా. సో ఇక్కడ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ 7 1s 7 10s 70. ఓకేనా. సో దట్ ఈక్వల్ y2 ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలింది 5 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత 50. y2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 50. వైని మనం ఏమనుకున్నాం డేస్ అనుకున్నాం కదా. అంటే y2 ఈజ్ ఈక్వల్ టు 50 డేస్ అనేది వచ్చిందనమాట. అంటే వాళ్ళకి ఎన్ని డేస్కి సరిపోతుంది 50 డేస్కి సరిపోతుంది. ఓకే. సో దేర్ ఫోర్ ద ఫుడ్ stock will be stock for 700 members is equal to 50 days. 50 డేస్కి సరిపోతుంది. ఇది ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ దీంట్లో థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 36 men can do a piece of work in 12 days. In how many days 9 men can do the same work అన్నాడు. సో ఒక వర్క్ని ఒక 36 మెంబర్స్ అనేవాళ్ళు 36 మెన్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలిగారు 12 డేస్లో కంప్లీట్ చేయగలిగితే అదే వర్క్ని ఒక 9 మెంబర్స్ ఎన్ని డేస్లో ఫినిష్ చేయగలుగుతారు అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ కూడా సేమ్ ఇది కూడా ఒకదానికొకటి ఇన్వర్స్లోనే ఉంటుంది. ఓకే. సో నంబర్ ఆఫ్ వర్కర్స్ అలానే నంబర్ ఆఫ్ డేస్ ఇన్వర్స్ ప్రపోర్షన్లోనే ఉంటాయి. సో నంబర్ ఆఫ్ వర్కర్స్ పెరిగారనుకోండి మనం పని చేయాల్సినటువంటి డేస్ అనేది తగ్గుతుంది. వర్కర్స్ తగ్గితే మనం పని చేయాల్సినటువంటి డేస్ అనేది పెరుగుతుంది. ఓకేనా. సో అంటే ఒకదానికొకటి ఇవి రెండు కూడా ఇన్వర్స్ ప్రపోర్షన్లోనే ఉంటాయి. ఓకేనా. సో అదే ఇక్కడ అర్థం చూడండి, నంబర్ ఆఫ్ వర్కర్స్ అండ్ నంబర్ ఆఫ్ డేస్ ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. సో ఫార్ములా వచ్చేసి ఏంటి మళ్ళీ ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే x1 y1 ఈజ్ ఈక్వల్ టు x2 y2. ఓకేనా. సో ఇక్కడ x1 ఏంటి y1 ఏంటి, ఇక్కడ xని వచ్చేసి మనం మెంబర్స్ని తీసుకుందాము. సో x1 ఈజ్ ఈక్వల్ టు ఎంతమంది ఫస్ట్ 36, x2 ఈజ్ ఈక్వల్ టు ఎంత 9 మెంబర్స్. ఓకేనా. సో వైని వచ్చేసి డేస్లో తీసుకుందాము. y1 ఈజ్ ఈక్వల్ టు 12, y2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. x1 అంటే 36 ఇంటూ y1 అంటే 12 ఈజ్ ఈక్వల్ టు x2 అంటే 9, y2 ఫైండ్ అవుట్ చేయాలి. సో y2 ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఇది ఇక్కడే ఉంచుదాము. నెక్స్ట్ 36 ఇంటూ 12 యాస్టీస్ రాసి ఇక్కడ 9 అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా చెక్ చేద్దాం చూడండి. 9 టేబుల్లో పోతుంది కదా, 9 1s 9, 9 4s
36. ఓకే, సో y2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 4 into 12. 4 into 12 అంటే ఎంత 48. దేర్ఫోర్ y2 ఈజ్ ఈక్వల్ టు ఎంత 48 days. సో అదే వర్క్ని వాళ్ళు ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయగలుగుతారు 48 days పడుతుంది వాళ్ళకి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ట్యాంక్ కెన్ బి ఫిల్డ్ బై 5 pipes in 80 minutes. హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు ఫిల్ ద ట్యాంక్ బై 8 pipes ఆఫ్ సేమ్ సైజ్ అన్నాడు. సో ఒక ట్యాంక్ అనేది ఫిల్ అవ్వడానికి ఒక 5 pipes ఉన్నాయనుకోండి. సో 5 pipes తోటి అది ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది 80 minutes పడుతుంది. సో మరి అంతే సైజ్ ఉన్నటువంటి సేమ్ అదే ట్యాంక్ ఒకవేళ 8 pipesని మనము ఓపెన్ చేసామనుకోండి, అది ఫిల్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, సో ఇది కూడా సేమ్ ఒకదానికొకటి ఎలా ఉంటుంది ఇన్వర్స్ ప్రపోర్షన్లోనే ఉంటుంది, అంతే కదా. సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. నంబర్ ఆఫ్ pipes and time to fill the tanks or in inverse proportion. సో ఫార్ములా వచ్చేసి ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే x1 y1 ఈజ్ ఈక్వల్ టు x2 y2. ఓకే, సో ఇక్కడ x1 ఇక్కడ మనం పైప్స్ని ఎక్స్లలో తీసుకుందాము, టైంని వైలలో తీసుకుందాము. అంటే అప్పుడు ఏమవుతుంది x1 ఈజ్ ఈక్వల్ టు 5, x2 ఈజ్ ఈక్వల్ టు 8. సో నెక్స్ట్ y1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 80 minutes. y2 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. సో x1 అంటే 5, y1 అంటే 80 minutes ఈజ్ ఈక్వల్ టు x2 అంటే 8, y2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ y2 ఇక్కడే ఉంచేసి ఇక్కడ యాస్టీస్ రాద్దాం. ఇక్కడ ఏముంది 5 into 80 ఉంది, ఇక్కడ 8 into ఉంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది. సో బై 8 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, 8 1s are 8 10s are 8. సో దేర్ఫోర్ y2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 5 into 10 అంటే 50 minutes పడుతుంది. ఓకేనా, ఓకే, సో దీంతో 4th క్వశ్చన్ వరకు అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో 5th క్వశ్చన్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.